హలో అండి. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సంతోషి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే రోజు తెలిసిందే కదా, చాలా ధీమాగా డే అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా ఈరోజు అయితే ఏమేం చేస్తానో నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో అయితే చూపించాను. డే అయితే స్టార్ట్ చేసేసరికి 9 అయితే అయ్యింది. ఇంకా అందరం కూడా టిఫిన్ రప్పించేసుకున్నాము బయట నుండే. ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ చేసేసరికి ఇంకా చాలా టైం పట్టేస్తుందని అందరం కూడా బయట నుండే తెప్పించేసుకున్నాము. నేనైతే బొండా అండ్ పూరి అయితే రప్పించుకున్నాను. మార్నింగే ఆయిల్ ఫుడ్ తినకూడదు అనుకుంటాను, కానీ ఈ మధ్య చాలా అలవాటు అయిపోయిందండి. అదేంటో అస్సలు మానుకోలేకపోతున్నాను. ఇడ్లీ ఇడ్లీ తినేదాన్ని ఎప్పుడు కూడా ఫస్ట్లో. ఈ మధ్య ఎక్కువగా ఈ బొండాయే ప్రిఫర్ చేస్తున్నాను. అందులో ఇక్కడ ఆనియన్ బొండా చాలా బాగుంటుంది, ఫేమస్ కూడా. ఇంకా ఆనియన్ బొండా అయితే రప్పించుకొని ఆ రోజు టిఫిన్ అయితే చేసేసాము. టైం అయితే 11 అయిపోయింది. ఇంకా వంట కూడా చేయాలి. సరే అని చెప్పి కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఈలోపు మా తమ్ముడు ఈ ప్యాంట్ అయితే కొనుక్కొని తీసుకొచ్చాడనమాట. ఈ ప్యాంట్ కాస్ట్ వచ్చేసి 2200 అలా పడిందంట. తక్కువే అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఆ టైంలో చాలా టైట్గా ఉంది. బడ్జెట్ అది కూడా చాలా తక్కువగా ఉంది. మా తమ్ముడు షాప్కి వెళ్ళి కాల్ చేశాడంట మా అక్కకి. నాకు ఇక్కడ ఒక ప్యాంట్ నచ్చింది, చాలా నచ్చింది. అది 2 in 1 కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ షార్ట్ ప్యాంట్ లాగా అండ్ ఫుల్ ప్యాంట్లా కూడా వాడుకోవచ్చు. కాకపోతే అది ఒక 2200 అలా పడుతుంది, తీసుకోవాలా వద్దా, నాకైతే నచ్చింది అని చెప్పేసి కాల్ చేశాడంట. మా అక్కకైతే చాలా బాధ అనిపించిందంట. సరేరా, నీకు అంతగా నచ్చితే తీసుకో అని చెప్పేసి ఇంకా చెప్పిందంట. ఆ విషయం నాకు చెప్పింది, నాకు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మేము ఒకప్పుడు బట్టలకి ఎంత కాస్ట్ అయితే అంత కాస్ట్ పెట్టేసేవాళ్ళము. ఒక 5000 రూపీస్ అయినా ఒక డ్రెస్ ఇలా వెళ్ళి అలా పర్చేస్ చేసుకొని వచ్చేసేవాళ్ళము. కాకపోతే ఈ మధ్య పరిస్థితులు అన్ని రోజులు ఒకలా ఉండవు కదా, చాలా డిఫికల్ట్గా అయితే అయిపోయాయి అన్నమాట. అసలు చేతిలో అమౌంట్ అయితే ఉండట్లేదు, ఏదో ఒక కారణంతో ఖర్చు అయిపోతున్నాయి. కొన్ని రోజులు బట్టి ఎక్కువగా హాస్పిటలైజ్ అవ్వడము, ఇంట్లో ఎవ్వరికీ బాగోకపోవడము అలా జరుగుతుంది. ఇంకా అసలు చేతిలో అమౌంట్ కూడా ఉండట్లేదన్నమాట. ఇలాంటప్పుడు ఎందుకు బట్టలు తీసుకోవడం అనుకుంటారా? అస్సలు ఒక 2-3 ఇయర్స్ నుండి కూడా ఎక్కువగా బట్టలు అవి తీసుకోవట్లేదన్నమాట. అస్సలు వేసుకోవడానికి కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయని చెప్పేసి వాడు షాపింగ్కి అయితే వెళ్ళాడు. ఒక 2-3 అయితే పేర్స్ తీసుకున్నాడు అంతే. కాకపోతే ఈ ప్యాంట్ అయితే బాగా నచ్చిందని చెప్పేసి అడిగాడు. ఇంకా మేము కూడా ఎందుకులే, ఇంకా నచ్చినప్పుడే తీసుకోవాలి, తర్వాత మనకు కావాల్సినప్పుడు అది దొరకకపోవచ్చు అని చెప్పేసి ఇంకా తీసుకోమని అయితే చెప్పాము. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకున్నాడు. ఆ రోజు అదే చూస్తున్నాము, ఇది 2 in 1గా ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. అప్పటికే 12:30 అలా అయిపోయింది. నేను వంట స్టార్ట్ చేసి అన్నం అది ఉడికిపోయింది అనమాట. చికెన్ అది కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్ అవి కూడా ఫ్రై చేసుకున్నాను కదా, అందులోకి ఇంకా ఈ చికెన్ అయితే వేసేస్తున్నాను. చికెన్ కడిగిన తర్వాత ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు, వెంటనే కుక్ చేసేయాలి, లేదంటే అందులో ఉన్న టేస్ట్ అంతా కూడా పోతుందన్నమాట. అండ్ ఆ జ్యూస్ కూడా ఉంది కదా, ఆ కడిగిన వాటర్ కూడా మనం వేసుకోకూడదు అనమాట. ఎందుకంటే చికెన్లో నుండే చాలా వాటర్ అయితే వస్తుంది. ఇంకా ఆ వాటర్ కూడా వేసేస్తే ఎక్కువగా వాటర్ అయిపోతుంది, అంటే నీచు స్మెల్ అయితే వచ్చేస్తుంది. మనం చికెన్ ఫస్ట్ వేపుకునేటప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా కిందకి దిగిపోయి అవంతా కూడా ఆవిరి రూపంలో వెళ్ళిపోవాలి. అప్పుడు చికెన్ నీచు స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడే మనం కొంచెం పసుపు కూడా వేసుకుంటే ఆ నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నేనైతే పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని కాస్త టమాటా ప్యూరీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసిన టమాటాలు ఈ మధ్య అస్సలు కలర్ ఉండట్లేదు అని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో. ఇదేనండి, చూసారు కదా, వైట్గా ఉంటుంది టమాటా ప్యూరీ. ముందు అలా ఉండేది కాదు, బాగా రెడ్డిష్గా చాలా బాగుండేవి టమాటాలు. ఈ మధ్య ఎందుకో మార్కెట్లోకి అన్నీ ఇలానే వస్తున్నాయి. ఇంకా టమాటా కూడా మంచిగా పచ్చివాసన అది పోయే వరకు వేపేసుకుంటున్నాను. నేను సరిగ్గా చెప్పట్లేదు, మీరు చూస్తున్నారు కదా దేని తర్వాత ఏది వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన అది పోయే వరకు వేయించుకోవాలన్నమాట.
ఇవన్నీ కూడా బాగా దగ్గరగా అవ్వాలి. అయిన తర్వాత ఇందులో కొంచెం కారం, అంటే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వాడతాను. 1 కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ తగినంత ఉప్పు అండ్ 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే యూస్ చేశాను. మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే అది కూడా వాడుకోవచ్చు. నా దగ్గర జీలకర్ర పొడి అయితే అయిపోయింది, అందుకే ఓన్లీ ధనియాల పొడి మాత్రమే యూస్ చేశాను ఈరోజు. ఇంకా బాగా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తే అయిపోతుందన్నమాట. నేనైతే సాల్ట్ 100 సార్లు చెక్ చేస్తాను ఏ కూరకైనా. ఎందుకంటే ఎక్కువ వేసేస్తే మనకే ప్రాబ్లము, తక్కువ వేసుకున్న తర్వాత కలుపుకోవచ్చు. కానీ నాకేంటంటే మనం కరెక్ట్గా సాల్ట్ వేసుకుంటే కూర కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది అనేది నేను ఎక్కువగా నమ్ముతాను. అందుకనే వేసేటప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడే సాల్ట్ అయితే బాగా చెక్ చేసుకుంటాను. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి ఆ రోజు సండే బాగా వర్షం పడుతుంది, చాలా పెద్ద వర్షము. ఇది కూడా ఒక 1 అవర్ అలా పడింది అంతే, దాని తర్వాత మళ్ళీ ఆగిపోయింది. మా అక్క అయితే ఇక్కడ వరండా అంతా కూడా నీట్గా కడిగేస్తుంది. అసలు వర్షం పడుతుంటే ఎందుకు కడగడం అనుకుంటారు, కాకపోతే చాలా బురద బురదగా అయితే ఉందన్నమాట. ఇంకా వరండా అంతా కూడా బాగా క్లీన్ చేసేస్తుంది. ఇంకా వర్షం పడితే పడింది, మళ్ళీ తర్వాత అయినా కడుక్కోవచ్చులే కావాలి అంటే అని చెప్పేసి అంతా క్లీన్ చేసేస్తుంది. ఈలోపు వంట అయితే కూడా అయిపోతుంది. విజిల్ అయితే పెట్టేసుకున్నాను కదా, ఇంకా విజిల్స్ అయితే వస్తున్నాయి. ఇంకా లోపల రూమ్లోకి వచ్చి కాసేపు అలా కూర్చున్నాను. మా అమ్మ ఒక ఫోన్లో అయితే ఉంది, మా తమ్ముడు అయితే తను వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా నేనైతే అలా ఫోన్ చూస్తున్నాను అనమాట కాసేపు. విజిల్స్ అయితే వస్తున్నాయి కదా, ఎంతవరకు వచ్చిందని చెప్పేసి చూడడానికి అయితే వెళ్ళాను. నేనైతే పెద్ద మంటలో ఒక 2 విజిల్స్, సిమ్లో ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి కూర కొంచెం గట్టిగా ముదరగా ఉంటే సిమ్లో ఒక 3 విజిల్స్ వరకు పెట్టుకుంటాను. అలా అయితే కొంచెం మనకి బాగా మెత్తగా ఉడికిపోతుంది. కూర అయితే ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను, బాగా ఉడికిపోయింది. నేను మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి వాటర్ అది కూడా దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉంచుతానన్నమాట. ఇందులో కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. నేను యూజువల్గా ఎవరెస్ట్ చికెన్ మసాలానే యూజ్ చేస్తాను అనమాట చికెన్లో. ఆచి చికెన్ మసాలా అది కూడా వాడాను ఒకసారి, కానీ నాకు టేస్ట్ అంతగా నచ్చలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసినా సరే లాస్ట్లో దించే ముందు ఇలా ఈ బయట చికెన్ మసాలా ఏదైనా యాడ్ చేస్తేనే చికెన్కి ఆ టేస్ట్ వస్తుంది అనిపిస్తుంది నాకెందుకో. ఫస్ట్ నుండి అలానే అలవాటు అయిపోయింది. ఆ టేస్ట్ లేకపోతే అసలు చికెన్ తినేటట్టే ఉండదు. ఇంకా టైం అయిపోతుంది కదా, ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా తినేయడమే. బాగా వచ్చింది చికెన్ కర్రీ అయితే ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.